వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పావు కట్ట వరకు మునగాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇందులోని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, కొద్దిగా పసుపు, కొంచెం నీళ్లు ఇవన్నీ కూడా వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా పీనట్స్, కొద్దిగా ఎండు కొబ్బరి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు, ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయాక చల్లారనిచ్చి మనం మిక్సీలో వేసుకొని, మనం చిల్లీ యూస్ చేయలేదు కాబట్టి కొద్దిగా కారం వేసుకొని మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక పోపు దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాతే మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న మునగాకు, శనగపప్పునంతా కూడా వాటర్తో సహా ఇందులోనే వేసేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు కుక్ చేయాలి. ఇలా కుక్ చేసేసాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలాలను కూడా వేసేసి లైట్గా ఒక్కసారి అలా తిప్పి మన దగ్గర కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా మునగాకు మనకి రెడీ చేసుకొని తింటే చేదుగా కూడా ఉండదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.